ఆటోమేటిక్గా ఆ దూల ఇస్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు సగమే అన్నారు. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను అని అన్నారు. ఎందుకు నేను గ్యాప్ తీసుకోలేదని మొన్నే 1 month క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది. 3 నెలల క్రితం ఎవరు కన్సల్ట్ చేయొద్దు, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ నేను లేను అనే టైప్లో ఇందాక స్పీచ్లో చెప్తా. మీకు అలా అర్థమైందండి. ఇదే ప్రాబ్లం. నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఇంకొకటి. నా లైఫే అలా అయిపోయింది. అది ఇన్స్టాగ్రామ్లో పంపిస్తారండి కథలు, నాకు ట్విట్టర్లో పంపిస్తారు ఓపెన్ చేస్తే అనుకుంటూ. అలాంటి కథలు నేను తీయట్లేదు. ఒక కథతోటి ట్రావెల్ అవుతూ ఒక ప్రొడ్యూసర్ అనే అతను విన్న వెంటనే కమాన్ అనరు. దెర్ ఇస్ అ ట్రావెల్ విత్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ లవ్ ఫర్ దట్ స్టోరీ టు డెవలప్ ఇట్. అండ్ నీ డబ్బులు పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు యూ వాంట్ టు టెల్ అ స్టోరీ. నేను దక్ష రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ స్ట్రెస్డ్. నేను ఓన్లీ ఒక 10 మంది ఫ్రెండ్స్ని పెట్టుకొని చూపించుకున్నాను. బికాజ్ నాకు ఐ లాస్ ద ఎబిలిటీ టు సే ఇది బాగుందా బాగాలేదా, బికాజ్ ఐ వాజ్ సో స్ట్రెస్డ్. ఈ సినిమా సెట్ అన్నీ బాగా చేసి బయటకి పంపించాలి అని. ఆ 10 మంది చూసి నన్ను తిట్టారు, ఎంత బాగుంది ఈ సినిమా, నువ్వు ఎందుకు ఎంత భయపడ్డావు అని. ఐ లాస్ట్ మై ఎబిలిటీ టు థింక్ ఇది ఈ డైలాగ్ కరెక్ట్గా చెప్పాను. బికాజ్ వెన్ యూ సీ ఇట్ సో మెనీ టైమ్స్ అండ్ వెన్ దెర్ ఇస్ అ లాట్ దట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ నో, దట్స్ వాట్ ఐ సెడ్. నేను అలా చెయ్యను అంటాను, సినిమా రిలీజ్ అవుద్ది, మళ్ళీ 3వ రోజుకి ఫోన్ ఎత్తి అడుగుతాను. అవన్నీ వినలేదా మీరు? అవి కూడా చెప్పానండి. 3వ రోజుకి మళ్ళీ ఫోన్ చేసి ఎవరి దగ్గర మంచి కథలు ఉన్నాయని. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఈజ్ ఆ టర్మాయిల్. చేసినంతసేపు నేను ఇంకా అస్సలు ఇది చేయను అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అది అయిపోయింది, నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆటోమేటిక్గా ఆ దూల ఇస్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు సగమే అన్నారు.